శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాదీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజः. నరావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశः. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. సుందరాకాండము 55వ సర్గము. సీతను గూర్చి హనుమంతుడు చింతించుట. లంకాం సమస్తాం సందీప్య లాంగూలాగ్నిం మహాబలః నిర్వాపయామాస తదా సముద్రే హరిసత్తమః. మహాబలశాలి అయిన హనుమంతుడు లంకను పూర్తిగా దగ్ధమునర్చిన పిమ్మట వాలాగ్నిని సముద్రమునందు చల్లార్చెను. ఈ విధముగా బుద్ధిశాలి అయిన ఆంజనేయ స్వామి రాక్షసులందరికీ బుద్ధి చెప్పెను. సందీప్యమానాం విధ్వస్తాం త్రస్తరక్షోగణాం పురీం అవేక్ష హనుమాన్ లంకాం చింతయామాస వానరః. లంకానగరము అగ్నిజ్వాలకు భస్మమైపోవుచుండెను. అతటి రాక్షసులెల్లరూ భయముతో వణికిపోవుచుండిరి. అట్టి లంకను చూచిన పిమ్మట వానరోత్తముడైన హనుమంతుడు ఆలోచింపసాగెను. తస్యాభూత్ సుమహాంస్త్రాసః కుత్సాచాత్మ్య న్యజాయత లంకాం ప్రదహత కర్మ కింస్విత్ కృతమిదం మయా. అయ్యో, ఈ లంకను కాల్చివేసి నేను ఎంత తప్పు పని చేసి తిని అని మిక్కిలి బాధపడుచు మారుతి తనను తాను నిందించుకొనెను. ధన్యాస్తే పురుషశ్రేష్ఠ ఏ బుద్ధ్యా కోపముత్థితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్నిమివాంభస. క్రుద్ధ పాపం న కుర్యాత్ క్రుద్ధో హన్యాద్ గురూనపి. క్రుద్ధ పరుషయా వాచా నరస్సాధు నధిక్షిపేత్. వాచ్యా వాచ్యం ప్రకుపితో న విజానాతి కర్హిచిత్. నా కార్యమస్తి క్రుద్ధస్య నా వాచ్యం విద్యతే క్వచిత్. యస్సముపతితం క్రోధం క్షమయైవ నిరస్యతి. యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుష ఉచ్యతే. మహాత్ములైన ధీరపురుషులు తమలో పెళ్ళుబికిన ఆగ్రహావేశములను ఎగయుచున్న మంటలను నీటితో చల్లార్చినట్లు నిశ్చయాత్మక బుద్ధితో నిగ్రహించుకొందురు. నిజముగా వారు ధన్యాత్ములు. కోపావేశమునకు లోనైన వాడు ఎట్టి పాపములకైనను ఒడిగట్టును. అతడు గురువులను హత్య చేయుటకైనను వెనుకాడడు. కన్ను మిన్ను గానక పరుష వచనములతో సజ్జనులను సైతము నిందించును. కోపోద్రిక్తుడైన వాడు ఇది అనవచ్చును ఇది అనకూడదు అను విచక్షణను సైతము కోల్పోవును. అట్టి వానికి చేయగూడని పని ఉండదు, అనగూడని మాట ఉండదు.
సర్పము జీర్ణమైన చర్మమును విడుచునట్లు కుబుసమును విడుచునట్లు క్షణికోద్రేకములో వచ్చిన పిచ్చి కోపమును సైతము ఓర్పుతో అణచుకొనిన వాడే యథార్థముగా పురుషుడు. ఈ సందర్భమున వాల్మీకి మహర్షి హనుమంతుని ద్వారా కోపాతిరేకమునకు గురి అయిన వారు ఎట్టి అనర్థముల పాల్పడుదురో తెలుపుచు ఎవ్వరునూ కోపమునకు లోను కారాదు అని లోకమునకు ఒక చక్కని సందేశమును ఇచ్చుచున్నాడు. దిగస్తు మాం సుదుర్బుద్ధిం నిర్లజ్జం పాపకృత్తమం అచింతయిత్వా తాం సీతాం అగ్నిదం స్వామిఘాతుకం యది దగ్ధా త్వియం లంక నూనమార్యాపి జానకి దగ్ధా తేన మయా భర్తుః హతం కార్యమజానత. ఛీ, నేనెంత బుద్ధిహీనుడను, ఎంత సిగ్గులేనివాడును, ఎంతటి మహాపాపిని. ముందు వెనకలు ఆలోచింపక సీతాదేవిని అగ్నిపాలు చేసి స్వామి ద్రోహమునకు ఒడిగట్టితిని. ఈ లంక పూర్తిగా దగ్ధమై ఉన్నచో పూజ్యురాలైన సీతాదేవియు నిశ్చయముగా దహింపబడి అయి ఉండును. అజ్ఞానవశమున నేను చేసిన ఈ పని వలన నా స్వామి కార్యమునకు భంగము వాటిల్లినది. యదర్థమయమారంభ తత్కార్యమవసాదితం మయా హి దహతా లంకాం న సీతా పరిరక్షిత. ఈషత్కార్య మిదం కార్యం కృతమాసీర్న సంశయః తస్య క్రోధాభిభూతేన మయా మూలక్షయకృతః. నేను లంకకు నిప్పు పెట్టుట వలన సీతామాత రక్షణకును భంగము ఏర్పడినది. దాని వలన నా లక్ష్యమే దెబ్బతినినది. నేను చేసిన ప్రయత్నమంతయు బూడిదలో పోసిన పన్నీరైనది. ముఖ్యమైన సీతాన్వేషణ కార్యము నెరవేరినది. ఇంకా సీతాదేవి సందేశమును శ్రీరామునకు వినిపింపవలసిన కార్యము మాత్రము మిగిలి ఉన్నది. కానీ క్రోధాంధుడనైన నేను మూల విచ్ఛేదమునకే సీతాదేవి ప్రాణాపాయం ఏర్పడుటకు కారకుడనైతిని. ఇందు సంశయము లేదు. వినష్టా జానకీ నూనం నా హ్యదగ్ధః ప్రదృశ్యతే లంకాయాం కశ్చిదుద్దేశః సర్వా భస్మీకృతా పురి. లంకాపురి అంతయు భస్మమైనది, దగ్ధము కాని చోటే లేదు. కనుక సీతాదేవియు తప్పక మరణించియే ఉండును. యది తద్విహతం కార్యం మమ ప్రజ్ఞా విపర్యయాత్ ఇహైవ ప్రాణసన్యాసో మమాపి హ్యద్య రోచతే. నా బుద్ధి వైపరీత్యము వలన నేను చేయవలసిన కార్యము భంగమైనచో, సీతాదేవి ప్రాణములకు ముప్పు ఏర్పడినచో ఇచ్చటనే ఇప్పుడే నా ప్రాణములను త్యజించుట యుక్తమగును. కిమగ్నౌ నిపతామ్యద్య ఆహోస్విద్ బడభాముఖే శరీరమిహ సత్వానాం దద్మి సాగరవాసినాం. నేను ఏ విధముగా అసువులను బాయుట యుక్తము? మంటలలో దూకుదునా, సముద్రమునందలి బడబాగ్నికి ఆహుతి అగుదునా, లేక నా శరీరమును సాగరమునందలి జంతువులకు ఆహారముగా అర్పింతునా? కథం హి జీవతా సఖ్యో మయా ద్రష్టుం హరీశ్వరః తౌ వా పురుషశార్ధూలౌ కార్యసర్వస్వఘాతినా మయా ఖలు తదేవేదం రోషదోషాత్ ప్రదర్శితం ప్రధితం త్రిషు లోకేషు కపిత్వ మనవస్థితం. కార్యమును పూర్తిగా భంగపరచి బ్రతికి ఉన్న నేను వానర ప్రభు అయిన సుగ్రీవునకును మహాపురుషులైన రామలక్ష్మణులకును నా ముఖమును ఎట్లు చూపగలను? వానరుల బుద్ధి నిలకడలేనిది అను మాట ముల్లోకములలోనూ ప్రసిద్ధము. నా పిచ్చి కోపము వలన వానర సహజ లక్షణమైన బుద్ధి చాంచల్యమును ప్రదర్శించి తిని గదా. దిగస్తు రాజసం భావం అనీసమనవస్థితం ఈశ్వరేణాపి యద్రాగాత్ మయా సీత నరక్షిత. ఛీ, రాజసభావము ఎంత చెడ్డది! ఇది అదుపు లేనిది, చంచలమైనది. దక్షకుడనైనను రజోగుణాత్మకమైన ఆగ్రహము వలన సీతాదేవిని రక్షింపలేకపోయితిని. వినష్టాయాం తు సీతాయాం తావుభౌ వినశిష్యతః వినాశే సుగ్రీవః సబంధుర్వినశిష్యతి. సీతాదేవి ప్రాణములకే ప్రమాదము ఏర్పడినచో ఆ రామలక్ష్మణులు ఇద్దరూనూ తనువులు త్యజింతురు. ఆ కారణముగా బంధువులతో కూడా సుగ్రీవుడు ప్రాణత్యాగము చేయును. ఏతదేవ వచశ్రుత్వా భరతో భ్రాతృవత్సలః ధర్మాత్మా సహశత్రుఘ్నః కథం శక్ష్యతి జీవితుం. ఈ వార్తలు చెవికి చేరినంతనే భ్రాతృవత్సలుడును ధర్మాత్ముడు అయిన భరతుడు శత్రుఘ్నుడు జీవించి ఉండజాలరు. ఇక్ష్వాకు వంశే ధర్మిష్ఠే గతే నామ సంశయం భవిష్యంతి ప్రజాసర్వ శోక సంతాప పీడితాః.
ఈ విధముగా ధర్మమునకు ఆలవాలమైన ఇక్ష్వాకు వంశము నాశనమైనచో పిమ్మట ప్రజలెల్లరూ శోక సంతాపములతో అలమటించుట తథ్యము. తదహం రహితో లుప్త ధర్మార్థ సంగ్రహ రోషదోష పరీతాత్మ వ్యక్తం లోక వినాశన. ఇంతమంది ఆత్మీయుల ప్రాణ నష్ట కష్టములకు కారకుడను అగుచున్నందున నిజముగా నేను దురదృష్టవంతుడను. ధర్మార్థ ఫలములను కోల్పోయితిని. రోషాతిరేకముచే దోషములలో కూరుకొనిపోయితిని. నిశ్చయముగా నేను లోక వినాశకుడను. కిష్కింధ నుండి అయోధ్య వరకు గల ప్రజలందరికీ బాధ కలిగించిన వాడను. ఇది చింతయతస్తస్య నిమిత్తాన్యుపపేదిరే పూర్వమప్యుపలబ్ధాని సాక్షాత్ పునరచింతయత్. ఇట్టి విచికిత్సలోనున్న హనుమంతునకు ఇదివరలో వలనే ప్రత్యక్షముగా శుభశకునములు కనపట్టెను. అందువలన మరలా ఆయన ఆలోచనలో పడెను. అథవా చారు సర్వాంగీ రక్షితా స్వేన తేజస నా నశిష్యతి కళ్యాణి నాగ్నిరగ్నౌ ప్రవర్తతే. మంగళస్వరూపిణియు సర్వాంగ సుందరియు అయిన సీతాదేవిని ఆమె దివ్య తేజస్సే రక్షించును. అగ్ని దహింపజాలదు గదా, కనుక ఆమె నశింపదు. సహి ధర్మాత్మ నస్తస్య భార్యామమిత తేజస స్వచారిత్రాభిగుప్తాం తాం స్పృష్టు మర్హతి పావకః. సీతాదేవి ధర్మస్వరూపుడును మిక్కిలి తేజస్శాలియు అయిన శ్రీరాముని భార్య. ఆమె పాతివ్రత్యమే భద్రకవచమై ఆమెను రక్షించును. అట్టి జానకీదేవిని అగ్ని తాకుటకు సైతము అశక్తుడు. యదాదిత్య గతం తేజో జగద్భాసయతే అఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్యమామకం. సమస్త జగత్తును ప్రకాశింపజేయి సూర్యుని తేజస్సు అట్లే చంద్రుని తేజస్సు అగ్ని తేజస్సు. అగ్నిలోని దాహక శక్తిను నా తేజస్సే అని ఎరుగుము. అగ్నిలోని దాహక శక్తి భగవత్ స్వరూపము కనుక శ్రీరాముని స్వరూపమే అయిన అగ్ని రామపత్ని అయిన సీతాదేవిని ఎట్లు దహించును? నూనం రామ ప్రభావేన వైదేహ్యా సుకృతేన చ యన్మాం దహన కర్మాయం నాదహత్ హవ్యవాహన. ఈ జగత్తునందు దేనినైనను దహించి వేయగల అగ్ని కేవలము శ్రీరాముని ప్రభావము చేతనే, సీతాదేవి పుణ్య పరిపాకము చేతనే నన్ను దహింపలేదు. ఇది ముమ్మాటికిని సత్యము. త్రయాణం భరతాదీనాం భ్రాతॄణాం దేవతాచయ రామస్య చ మనఃకాంత సా కథం వినశిష్యతి. భరత లక్ష్మణ శత్రుఘ్నులకు సీతాదేవి పరమ పూజ్యురాలు, శ్రీరామునకు ప్రాణేశ్వరి. అట్టి జానకీదేవి అగ్నికి ఆహుతి అగుట అసంభవము. యద్వా దహన కర్మాయాం సర్వత్ర ప్రభురవ్యయః నమే దహతి లాంగూలం కథమార్యాం ప్రదక్ష్యతి. అంతేగాక ఈ అగ్ని అంతటను దహన స్వభావము కలిగిండువాడు, సర్వసమర్థుడు, నాశము లేనివాడు అయినప్పటికీ నా వాలమునే కాల్చలేదు. ఇక పూజ్యురాలైన సీతాదేవిని ఎట్లు దహించును? ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో పలుకుతున్న సందర్భము. రామనామ జపతాం కుతో భయం సర్వతాప సమానైక భేషజం పశ్యతాత మమ గాత్ర సన్నిధౌ పావకోపి సలిలాయతే ధునా. రామనామమును జపించు వారికి భయము ఏమాత్రమూ ఉండదు. ఇది సర్వవిధ తాపములను హరించివేయు దివ్యౌషధము. తండ్రి ఇటు చూడుము, నా శరీరమునందు అగ్నిదేవుడు కూడా నీటి వలె చల్లదనమును ప్రసాదించుచున్నాడు. అనుక్షణము శ్రీరాముని నామమును స్మరించుచుండు వారికి అగ్ని వలన ప్రమాదము ఎట్లు సంభవించును? పునశ్చ చింతయత్ తత్ర హనుమాన్ విస్మితస్తదా హిరణ్యనాభస్య గిరే జలమధ్యే ప్రదర్శనం. సముద్రమును లంఘించినప్పుడు తనకు జలమధ్యమున కనవచ్చిన మైనాక పర్వతుని గుర్తునకు తెచ్చుకొని హనుమంతుడు విస్మితుడాయను. రామకార్య సిద్ధికై సహాయపడుటకు మైనాకుడు ముందునకు వచ్చినప్పుడు అగ్ని ఎందులకు సహాయపడకుండును? తపసా సత్యవాక్యేన అనన్యత్వాచ్చ భర్తరి అపిసా నిర్దహేదగ్నిం న తామగ్ని ప్రదక్ష్యతి. తన తపోబలము చేతను సత్యభాషణ ప్రభావం వలనను ఏకాగ్రతతో తన్మయత్వమున తన భర్తయగు శ్రీరాముని ధ్యానించినది అగుట చేతను సీతాదేవి అగ్నినే పూర్తిగా రూపుమాపగలదు. కనుక ఆమెను అగ్ని దహింపజాలదు. స తథా చింతయంస్తత్ర దేవ్యా ధర్మ పరిగ్రహం శుశ్రావ హనుమాన్ వాక్యం చారణానాం మహాత్మనాం. అహో ఖలు
కృతం కర్మ దుష్కరం హి హనుమత అగ్నిం విసృజతాభీక్ష్ణం భీమం రాక్షస వేస్మని ప్రపలాయిత రక్షస్త్రీ బాలవృద్ధ సమాకుల జనకోలాహలాధ్మాత క్రందంతి వాద్రికందరే. ఆ విధముగా సీతాదేవి ధర్మపరత్వమును గూర్చి ఆలోచించుచున్న హనుమంతుడు మహాత్ములైన చారణులు ఆకాశం నుండి పలుకుచున్న మాటలను వినెను. రాక్షసులకు రాజైన రావణుని ప్రాసాదమునకు భయంకరముగా నిప్పంటించి దానిని పూర్తిగా దగ్ధమునర్చిన హనుమంతుడు మిక్కిలి దుష్కరమైన కార్యమునే చేసెను. ఇది ఎంతయో ఆశ్చర్యకరము. రాక్షసులు, వారి స్త్రీలు, బాలురు, పిల్లలు, వృద్ధులు మొదలగువారు కోలాహలములతో అటూనిటూ పరుగులు దీయుచుండిరి. వారి ఆక్రందనలు లంకయందంతటను ప్రతిధ్వనించుచుండెను. అప్పుడు లంకయే గుహలో దాగుకొని ముఖము చాటు చేసుకొని ఏడ్చుచున్నదా అనున్నట్లుండెను. దగ్ధేయం నగరీ సర్వ సాట్ట ప్రాకార తోరణ జానకీ నచదగ్ధేతి విస్మయోద్భుత ఏవనః. కోట బురుజులతో, ప్రాకారములతో, తోరణములతో కూడిన ఈ లంకా నగరమంతయు దగ్ధమైనది. సీతాదేవి మాత్రము దగ్ధము కాలేదు. ఇది అత్యద్భుతమైన ఆశ్చర్యమును గొలుపుచున్నది. ఇది శుశ్రావ హనుమాన్ వాచం తామమృతోపమాం బభూవ చాస్య మనసః హర్షస్తత్కాల సంభవః. అమృతతుల్యములైన ఈ చారణుల వచనములను హనుమంతుడు వినెను. అంతటా అతని మనస్సు వెంటనే పరమానంద భరితమాయెను. స నిమిత్తైశ్చ దృష్టార్థైః కారణైశ్చ మహాగుణైః ఋషివాక్యైశ్చ హనుమాన్ అభవత్ ప్రీతమానసః. సఫలములైన శకునముల చేతను సీతాదేవి పాతివ్రత్యము, శ్రీరాముని ప్రభావము ఉన్నగు గొప్ప గుణముల కారణముగాను చారణుల మాటల వలనను సీత క్షేమముగా ఉన్నట్లు గ్రహించి హనుమంతుడు సంతుష్టుడాయను. తతః కపి ప్రాప్త మనోరథార్థః తామక్షతాం రాజసుతాం విదిత్వా ప్రత్యక్షతస్థాం పునరేవ దృష్ట్వా ప్రతిప్రయాణాయ మతిం చకార. అంతటా మనోరథము లీడేరిన వాడైన హనుమంతుడు సీతాదేవికి ఎట్టి ప్రమాదము జరగలేదని తెలుసుకొని స్వయముగా ఆమెను మరలా దర్శించిన పిమ్మట తిరుగు ప్రయాణము చేయుటకు నిశ్చయించుకొనెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే పంచపంచాశ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 55వ సర్గము.